Welcome to Mahamax. బిగ్ బాస్ చిరంజీవి సినిమా టైటిల్ కాదండోయ్. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పాపులర్ అయిన బిగ్ బాస్ గురించి చెప్తున్నా. క్రేజ్ ఉన్న కొత్త గొప్ప ఫేమ్ ఉన్న పర్సనాలిటీస్ అందరినీ ఓ హౌస్ లో పడేసి ఆటాడించే ఈ ట్రెడిషన్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్, ఆ తర్వాత సౌత్ అంతా పాకేసింది. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో నాని, జూనియర్ ఎన్టీఆర్ చెరో సీజన్ చేయగా అప్పటి నుంచి కింగ్ నాగార్జున కంటిన్యూ చేస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. హిందీలో 19వ సీజన్, తెలుగు అండ్ తమిళంలో 9వ సీజన్, మలయాళంలో 7వ సీజన్ నడుస్తుండగా కన్నడలో 12వ సీజన్ జరుగుతోంది. అభినయ చక్రవర్తి బాద్షా సుదీప్ ముందు నుంచి ఈ షో హోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కన్నడ బిగ్ బాస్ హిస్టరీ క్రియేట్ చేసింది, వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా పోలీసులు కంటెస్టెంట్లను బయటకు పంపి మరి హౌస్ కి తాళాలు వేయడం అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. సాధారణంగా హౌస్ లోపల నాటకీయ పరిణామాలు జరగడం చూసాం, కానీ పోలీసుల దగ్గర కూడా హంగామా చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అసలేం జరిగింది? కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 ఈ మధ్యనే 19 మంది సభ్యులతో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. బెంగళూరు రామనగర్ డిస్ట్రిక్ట్ లోని బిడది ఇండస్ట్రియల్ ఏరియాలోని జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్ లో హౌస్ సెట్ చేశారు. అయితే పర్మిషన్ తీసుకోకుండా షో నిర్వహిస్తున్నారంటూ బెంగళూరు పోలీసులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే 2 సార్లు హెచ్చరించినా లెక్క చేయలేదని దెబ్బకి హౌస్ కి తాళం వేసేశారు. హౌస్ లో చేయాల్సిన ఓవర్ యాక్షన్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర కూడా చేశారు బిగ్ బాస్ యాజమాన్యం. ముందుగా రామనగర్, బిడది పోలీసులు అక్కడికి చేరుకొని కంటెస్టెంట్స్ అందరూ గంటలోనే పెట్టాబేడా సర్దుకొని బయటకు రావాలని చెప్పారు. కానీ హౌస్ లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. కాసేపటికి అడిషనల్ డిఎస్పీ కూడా అక్కడికి వచ్చారు. టైం అయినా బయటకు రాకపోవడంతో అధికారులు హౌస్ కి తాళం వేశారు. చివరకు రాత్రి 8 గంటల టైంలో నిర్వాహకులే వాళ్ళని బయటకు రప్పించాల్సి వచ్చింది. అందుకే చెప్పిన మాట వినాలి అనేది. మంచి చెప్పినప్పుడు మొండికేస్తే అది పోలీసుల దగ్గర మామూలుగా ఉండదు. మరి దెబ్బకి నీ గూడు చెదిరింది అనే పాట కన్నడ వర్షన్ పాడుకుంటూ అందరూ బయటకు రాగా వాళ్ళని తీసుకువెళ్లి దగ్గరలోని ఓ థియేటర్ లో పెట్టారు నిర్వాహకులు. సింబాలిక్ గా పోలీసులు మాకు సినిమా చూపించారు అని అనుకోవాలని ఇక్కడకు తీసుకువచ్చి పడేశారు అని కంటెస్టెంట్లంతా మనసులో అనుకున్నా ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయారు. అసలేం జరిగింది? పోలీసులు హౌస్ వరకు వచ్చారు. వ్యవహారం తాళాలు వేసే వరకు వెళ్ళిందంటే విషయం పెద్దదే అయి ఉండాలి కదా అంటూ ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. హౌస్ నుంచి డ్రైనేజీ వాటర్, వేస్టేజ్ లాంటి వాటిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రోడ్డు మీదకి వదిలేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అధికారులు చెప్పి చూశారు, నిర్వాహకులు లైట్ తీసుకున్నారు. అప్పుడు చట్టం తన పని తాను చేయాలి కాబట్టి తాటికాయంత తాళం వేసిందన్నమాట. పోలీసులిచ్చిన షాక్ కి కన్నడ బిగ్ బాస్ నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కట్ చేస్తే మేమున్నామంటూ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రంగంలోకి దిగి అధికార పక్షం వాళ్ళు సుదీప్ ని టార్గెట్ చేసి హౌస్ క్లోజ్ చేయించారని, ఇది ఒక వ్యక్తి మీద, ఒక సామాజిక వర్గం మీద దాడి, ప్రజలే ప్రభుత్వానికి నట్లు బిగిస్తున్నారని రచ్చ రచ్చ చేశారు. కన్నడ సినీ పరిశ్రమలో కొందరి నట్లు ఎలా బిగించాలో తనకు తెలుసని గతంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విమర్శలకు ప్రాధాన్యత ఏర్పడింది. అధికారుల వర్షన్ ఏంటంటే హౌస్ నుంచి మురికి నీరు రోడ్ల మీదకు వదిలేస్తున్నారు. షో కోసం 24 గంటలు పనిచేసే 2 భారీ డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేశారు. వాటి వల్ల భారీగా పొల్యూషన్ వస్తోంది. సౌండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ పరిస్థితి చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళు లైట్ తీసుకున్నారు, దాంతో మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడం, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు దీన్ని పట్టుకొని ప్రతిపక్షాలు విరుచుకుపడటంతో డీకే శివకుమార్ ఇదెక్కడి తలనొప్పిరా నాయన అనుకొని హౌస్ తెరవాలని అధికారులకు ఆదేశాలు, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈసారి కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. అలా బిగ్ బాస్ హౌస్ తాళాలు తిరిగి తెరుచుకున్నాయి. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 విషయంలో జరిగిన వ్యవహారంతో మిగతా భాషల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎందుకొచ్చిన రిస్క్ అనుకొని
సేఫ్టీ మెజర్స్, పర్మిషన్స్ లాంటివి తీసుకుంటున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా మ్యాటర్ పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. హోస్ట్ చేస్తున్న స్టార్ హీరోల ఫ్యాన్స్ రచ్చ స్టార్ట్ చేస్తారు. నానా సంఘాల వాళ్ళు రంగంలోకి దిగుతారు. అనవసరమా అదంతా అని నిర్వాహకులు కింద మీద పడుతున్నారు. పనిలో పనిగా కొంతమంది జనాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా? అసలు ఎందుకండి ఈ దిక్కుమాలిన షో? మొత్తానికి ఆపేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఏం చేసుకొని చేస్తే మాకెందుకండి? వాళ్ళ టీఆర్పీ కోసం ఈ పనికి మాలిన షోని ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారు అంటున్నారు. ఏదేమైనా ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. సో ఇదండి ఇవాల్టి కన్నడ బిగ్ బాస్ కాంట్రవర్సీ అప్డేట్స్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.